కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం. నాణ్యమైన అధిక దిగుబడులకు పంటల సాగు, పశుపోషణ తదితర అంశాలలో ఆచరించవలసిన మేలైన శాస్త్ర సాంకేతిక యాజమాన్య పద్దతులతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంచే దిశగా వారిని ప్రోత్సహించేందుకు అధునాతన వ్యవసాయ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సంయుక్తంగా రాష్ట రైతాంగానికి చేరవేస్తున్న వ్యవసాయ కార్యక్రమం వ్యవసాయ సమాచారంకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: ఎర్ర నేలల్లో ప్రత్యామ్నాయ పంటలు, ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాల ప్రభావం, మార్కెట్ సమీక్ష, మార్కెట్ ధరలు, వాతావరణ సూచనలు ఉంటాయి. నేటి పరిస్థితుల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. భూగర్భ జలాల పరిమాణంపై నేలపై ఉండే ఇసుక ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాల పరిమాణం తగ్గుతుంది. భూమిపై నుండి లోపలికి నీరు ఇంకే సామర్థ్యమూ తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాల ప్రభావం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుత పరిస్థితుల్లో పెరుగుతున్న జనాభాకు, అవసరాలకు అనుగుణంగా దినదినం జలవనరుల వినియోగం పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా వివిధ అవసరాల కొరకు వ్యవసాయం, పరిశ్రమలు, గృహావసరాలకు, పశువులకు మొదలైన అవసరాలకు నీరు అవసరమవుతుంది. చెరువులు, కుంటలు పెరుగుతున్న నీటి అవసరాలను తీర్చే పరిస్థితిలో లేవు కనుక భూగర్భ జలాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో భూగర్భ జల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రామారావు గారి మాటల్లో ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాల ప్రభావం గురించి విందాం. వరదలు వచ్చినప్పుడు భూమి మీద ఉన్న మట్టితో పాటు ఇతర పదార్థాలు కూడా వరదతో పాటు కొట్టుకుని వచ్చి నదులలో గాని, వాగులలో గాని, వంకలలో గాని డిపాజిట్ అవుతాయి. వరదలు వచ్చినప్పుడు వరద యొక్క స్పీడ్ తగ్గినప్పుడు గాని, వరదకు ఏమైనా అడ్డం వచ్చినప్పుడు గాని ఆ ప్రదేశాలలో ఈ శాండ్ డిపాజిట్ జరుగుతుంది. వాగులను, వంకలను, నదులను వాటి యొక్క డ్రైనేజీని బట్టి వివిధ రకాలుగా విభజించినారు. 5 రకాలుగా విభజించినారు. 1 ఆర్డరు, 2వ ఆర్డరు, 3వ ఆర్డర్లో ఇసుక తక్కువ మందంతో కొద్దిగా ఏర్పడుతుంది. 5వ ఆర్డరు, 4వ ఆర్డర్ అయినటువంటి మంజీరా, కృష్ణా, గోదావరి నదులలో ఇసుక ఎక్కువ మందంతో ఎక్కువ మొత్తంలో లభ్యమగును. ఈ 2-3 వాగుల ఎమ్మటి ఉన్న గ్రామాల ప్రజలు వాళ్ళ అవసరాల నిమిత్తము ఆ వాగులలో లభించే ఇసుకను వాడుకుంటారు. అదే 4-5 నదులలో లభ్యమగు ఇసుకను తవ్వకాలు జరిపి ఇతర ప్రాంతాలకు కూడా తరలిస్తారు. నదులలో, వాగులలో ఇసుక ఉండటం వలన వరదలు వచ్చినప్పుడు ఆ నీరు మొత్తము ఇసుకలోనికి ఇంకి వాటి రన్నాఫ్ తగ్గుతుంది. ఇసుకలో ఇంకటం వలన భూగర్భ జలాల మట్టాలు, ఆ ప్రదేశంలో ఉన్న భూగర్భ జల పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. నదులలో, వాగుల్లో ఉన్న బేస్ ఫ్లో వలన గ్రౌండ్ వాటర్ ఎప్పుడు రీఛార్జ్ జరుగుతున్నది. అందువలన అక్కడ వాటర్ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యి గ్రౌండ్ వాటర్ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మన రాష్ట్రంలో ఎక్కువగా ఎర్ర నేలల్లో రైతులు అధిక లాభాలను సాధించాలనే తపనతో ఒకే రకమైన వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. కానీ అకాల పరిస్థితుల్లో పంట దెబ్బతిని రైతులు నష్టపోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఒకే రకమైన వాణిజ్య పంటలకు బదులు ఇతర ప్రత్యామ్నాయ పంటలను ఎర్ర నేలల్లో పండించడం జరుగుతుంది. ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం. రైతులు అధిక లాభం సాధించాలనే తపనతో ఒకే రకమైన వాణిజ్య పంటను ఎర్ర నేలల్లో వర్షాధారంగా సాగు చేస్తున్నారు. అయితే వర్షాభావంతో పంట దెబ్బతిని రైతులు తరచూ నష్టపోతున్నారు. గత కొన్నేళ్లుగా కూలీల సాగు ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగా మార్కెట్ ధర మాత్రం అంతగా పెరగడం లేదు. ఈ పరిస్థితుల్లో వాణిజ్య పంటలకు బదులుగా కంది, మొక్కజొన్న, ఆముదం, పత్తి పంటలతో పెసర లేదా కందిలో వేరుశనగ అంతర పంటల సాగు లాభదాయకం.
ప్రత్యామ్నాయ పంట కంది కొంతవరకు బెట్ట పరిస్థితిని తట్టుకుంటుంది. కంది పంట ఒకేసారి కోతకొస్తుంది. కూలీల అవసరం తక్కువ, ఖర్చు కూడా తక్కువ. కందిలో పెసర లేదా వేరుశెనగ అంతర పంటల ద్వారా పత్తి కంటే అధిక ఆదాయం పొందవచ్చు. అంటే పత్తి లోతైనటువంటి వేరు వ్యవస్థ కలిగినది. అది లోతైనటువంటి నల్లరేగడి భూములలో గానీ లేదా ఎర్రచిలక నేల గానీ వస్తుంది. కానీ అందుకు విరుద్ధంగా చాలా మంది రైతులు ఎర్రచిలక నేలలలో వర్షాధారంగా పత్తిని సాగు చేస్తూ ఉంటారు. అయితే వర్షాలు గనక అనుకున్న సమయానికి పడితే, ప్రతి వారం 10 రోజులకు ఒకసారి కనుక జల్లు పడినట్లయితే ఎర్రచిలక నేలలలో కూడా పత్తి దాదాపు కొంత దిగుబడి వస్తుంది. రైతులకు కొంత వర్కౌట్ అవుతా ఉంటది కాబట్టి రైతులు పత్తిని వేస్తూ ఉంటారు. కానీ గత 2-3 సంవత్సరాల నుంచి కూడా వర్షం అనుకున్నట్టుగా పడకపోవడం, అంటే కొంత బెట్ట పరిస్థితులు అప్పుడప్పుడు రావడం చేత ఈ ఎర్రచిలక నేల లోపల వేసినటువంటి పత్తి ఇబ్బంది పడతా ఉంటది. అంటే పెరుగుదల సరిగ్గా ఉండదు, దిగుబడులు కూడా బాగా తగ్గిపోతా ఉంటాయి. కాబట్టి రైతులకు బాగా నష్టం రావడం అవకాశం ఉంటది. అందుకని మనం చెప్తున్నాం, వర్షాధారంగా ఎర్రచిలక నేలలలో పత్తిని వేయరాదు అని. ఏ కొంచెమైనా నీటి వసతి ఉంటేనే పత్తిని ఎర్రచిలక నేలలో వేసుకోవాలి. అంతేగాని వర్షాధారంగా వేస్తే ఏ కొంచెం బెట్ట పరిస్థితులు వచ్చినా కూడా పత్తి ఎదుగుదల బాగా తగ్గి దిగుబడులు బాగా తగ్గేటువంటి ప్రమాదం ఉంటది. దాని స్థానం లోపల ముఖ్యంగా అందరికి బాగా తెలిసినటువంటి పంట, బెట్టను బాగా తట్టుకునేటువంటి పంట, మార్కెట్ లో కొంచెం డిమాండ్ ఉన్నటువంటి పంట, విత్తన కొరత లేనటువంటి పంట ఈ కంది. కందిని గనక మనం పత్తి అచ్చులో గాని, అంటే సాలుకు సాలుకి 3 అడుగులు, మొక్కకు మొక్కకు 3 అడుగులు, లేదా సాలుకు సాలుకి 6 అడుగులు, మొక్కకు మొక్కకు 1.5 అడుగు ఇట్లా పెట్టుకొని గనక వేసినట్లయితే పత్తి కంటే కూడా మనకు మంచి నికర ఆదాయం వస్తుంది. అంటే ఒక ఎకరానికి సుమారు 8 నుంచి 11-12 క్వింటాల దిగుబడి కూడా పొందేందుకు అవకాశం ఉంది. దాంట్లో అనేక రకాల మార్కెట్లో లభ్యమవుతా ఉన్నాయి. అంటే ఇటు వరంగల్ నుంచి కానీ, లేకపోతే ఈ మధ్యనే ఇక్రిసాట్ పటంచెరు నుంచి కూడా ఒక హైబ్రిడ్ కూడా రావడం జరిగింది. విత్తనాల ఖర్చు కూడా చాలా తక్కువ. అంటే 2 నుంచి 3-4 కిలోల విత్తనాలు సరిపోతాయి. పెద్ద ఎరువులు కూడా అవసరం లేదు. కాబట్టి పెట్టుబడి చాలా తక్కువ అవుతుంది. మనకు దిగుబడి కూడా 8 నుంచి 12 క్వింటాలు వస్తుంది. కాబట్టి రైతులకి కొంత ఆదాయం పెరిగేందుకు అవకాశం ఉంది. ఇంతటితో వ్యవసాయ సమాచారం కార్యక్రమం సమాప్తం. తతో గోదావరీం రమ్యాం అమృతమయమైన జలరాశితో అనంత పుణ్యఫలాన్ని అందిస్తుంది పరమ పావన నది గోదావరి. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు 106 పుష్కర ఘాట్లు సిద్ధం చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. జూలై 14 నుండి 25 వరకు రండి, పుష్కర స్నానం ఆచరించండి, గోదావరి మాత అనుగ్రహం పొందండి. నమస్తే, రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనం చర్చించబోతున్న అంశం పసుపు అధిక దిగుబడికి సూచనలు. ఈ అంశానికి సంబంధించి మనకు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు రాజేంద్రనగర్ లో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అండ్ హెడ్ డాక్టర్ ఏ మనోహర్ రావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి, రైతులందరికీ కూడా నమస్కారం. మనోహర్ రావు గారితో దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవడానికంటే ముందు వాతావరణ సూచనలు అందించడానికి వాతావరణ విభాగపు డైరెక్టర్ జి శ్రీనివాస్ గారు సిద్ధంగా ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు కనుక గమనించినట్లయితే మనకు భారత వాతావరణ శాస్త్ర విభాగం న్యూఢిల్లీ వారి సమాచారం ప్రకారం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. మనం ముందస్తు వాతావరణ సూచనలు మన భారత వాతావరణ శాస్త్ర విభాగం వారు అందించిన ప్రకారం ఈ సంవత్సరం మనకు చాలా వరకు బెట్ట పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ముందుగానే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్న వాతావరణ పరిస్థితులు, వర్షపాత వివరాలను గమనించినట్లయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు అదే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం మనకు వర్షాలు అక్కడక్కడనే పడుతున్నాయి. విస్తారంగా లేనందువల్ల అదనంలో వేసినటువంటి పంటలు, ముఖ్యంగా వర్షాధారంగా పండించే ప్రత్తి, మొక్కజొన్న ఈ పంటలకి మొలక శాతం బాగానే ఉంది. కానీ రైతులకు తర్వాత ఎరువులు వేసుకోవడానికి కానీ తర్వాత వివిధ రకాల యాజమాన్య పద్ధతులు చేపట్టడానికి నేలలో సరైన మోతాదులో తేమ లేదు. సో మనకు 3-4 వారాల నుంచి బెట్ట పరిస్థితులు నెలకొన్నందున రైతులు ఇప్పుడు
ఎరువులు వేసుకోలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ప్రతి చూసుకున్నట్టయితే అది ఎక్కువ మనకు పెరుగుదల లేదు, కానీ ఇప్పుడే మొగ్గలు రావడం జరుగుతూ ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు అంతర్సేద్యం చేసుకొని కలుపు నివారించుకోవడం ఒకటే ముఖ్యమైన యాజమాన్యం. ఇంకా తర్వాత ఎప్పుడైతే వర్షాలు పడతాయో, ప్రస్తుతానికి రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడుతూ ఉన్నాయి. ఎక్కడైతే వర్షాలు పడ్డాయో ఆ రైతులు అక్కడ నేలలో తేమ ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో మాత్రము మనకు సిఫారసు మేరకు యూరియా ఎరువుని వేసుకోవాలి. తర్వాత వచ్చే 4-5 రోజుల్లో కూడా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వివిధ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే సూచనలు మాత్రమే కనిపిస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఏంటంటే మనకు ఈ అంతర్సేద్యం చేసుకొని తేమను సంరక్షించుకోవడం, కలుపు నివారణ చేసుకోవడం, ఎక్కడైతే వర్షాలు పడ్డాయో అక్కడ కొంచెం సిఫారసు మీదకు యూరియా ఎరువును వేసుకోవడం. తర్వాత ప్రతి వీటిలో రసం పీల్చే పురుగులు ఆశించినట్లయితే మనకు మోనోక్రోటోఫాస్ తోటి స్టెమ్ అప్లికేషన్ అంటే కాండానికి బొట్లు పెట్టే పద్ధతిలో చేసుకొని రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించుకోవడం. మొక్కజొన్న అక్కడైతే కాండం తొలిచే పురుగులు ఉంటుందో, ఎక్కడైతే వర్షం పడ్డ ప్రాంతాల్లో మాత్రమే మనకు ఆ సుడులలో కార్బోఫురాన్ గుళికలు వేసుకొని కాండం తొలిచే పురుగును నివారించుకోవడం. అదేవిధంగా రైతులు ఇప్పుడు ఎక్కడైతే బోర్బావులు కానీ లేకంటే నార్మల్ పోసుకునే రైతులు ఏంటంటే ఇప్పుడు మధ్యకాలిక దీర్ఘకాలిక వరి రకాలను పోసుకోకూడదు. వాటికి విత్తే నారు పోసుకునే సమయం దాటిపోయింది. ఓన్లీ స్వల్పకాలిక రకాలను మాత్రమే పోసుకోవాలి. ఒకవేళ అది పోసుకోవడానికి కూడా మనకు వర్షాలు లేవు కాబట్టి రైతులు తొందరపడాల్సిన అవసరం లేదు. మనకి ఇంకా 10-15 రోజులకు వర్షాలు వచ్చినా అప్పుడు మనము నార్మల్ లేకుండా డైరెక్ట్ కూడా పొలాన్ని దున్నుకొని అందులో నేరుగా విత్తనాన్ని కూడా వెదజల్లుకునే పద్ధతిలో చేయొచ్చు, లేదా డ్రమ్ సీడింగ్ పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. సో అందువల్ల ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతులు జాగ్రత్త వహించి నష్టాలను తగ్గించుకోవాలి. ఇంకోటి ఏంటంటే రైతులు ముఖ్యంగా గమనించాల్సింది, ఈ సంవత్సరం బెట్ట పరిస్థితులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తొందరపడి ఎక్కువ మోతాదులో రసాయన ఎరువులను మాత్రం వాడకూడదు. దాంతో మొక్కకు లాభానికంటే నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో అందువల్ల జాగ్రత్తగా నేలలో తేమను బట్టి సిఫారసు మేరకు మాత్రమే ఎరువులను వేసుకోవాలి. సో ఇలాంటి పరిస్థితులలో కొన్ని ముఖ్యమైన విషయాలను రైతులు అవగాహన చేసుకొని వ్యవసాయంలో యాజమాన్య పద్ధతులు చేపట్టినట్టయితే కొంచెం నష్టాన్ని తగ్గించుకొని ఉన్న పరిస్థితుల్లోనే కొంచెం మంచి దిగుబడులు సాధించడానికి వీలవుతుంది. వాతావరణ సూచనలు విన్నారు కదా. ఇక మన కార్యక్రమంలోకి వెళదాం. పసుపు పంట యొక్క ప్రాముఖ్యత గురించి, పసుపు పంటలో అధిక దిగుబడులు సాధించడానికి ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే సూచనలు అందించడానికి మనతో పాటు మనోహర్ రావు గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. రైతులందరికీ కూడా నమస్కారం అండి. మనోహర్ గారు, ముఖ్యంగా అసలు తెలంగాణ ప్రాంతంలో పసుపు పంట యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంది, ఏ నేలలో అయితే దీనికి బాగుంటుందంటారు? ఇప్పుడు పసుపు పంట మనకి తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే వాణిజ్య సరళిలో సాగు చేసేటువంటి ముఖ్యమైనటువంటి పంట తెలంగాణ రాష్ట్రం లోపల. అంటే ప్రపంచంలో గిట్ట చూసుకున్నట్టయితే మనకి పసుపు పంట లోపల భారతదేశంలో అత్యధికంగా సాగు చేయబడుతుంది. భారతదేశంలో చూసుకున్నట్టయితే మనకి తెలంగాణ రాష్ట్రం లోపల అత్యధికంగా సాగు చేయబడుతున్నటువంటి పంట ఇది. అయితే దీంట్లో ఏంటంటే ఇది మనకి కూరలలో వాడడం జరుగుతుంది. అదే కాకుండా కూడా మనకి ఔషధాలు తయారు చేయడంలో వాడడం జరుగుతుంది. అదే కాకుండా కూడా ఈ కాస్మెటిక్స్ అంటే మీకు వీకో టర్మరిక్ వానిషింగ్ చాలా వాటిలో తయారు చేయడంలో జరుగుతుంది. అంటే చాలా మటుకు ఏంటంటే మనకి ఈ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్, యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్, అదే కాకుండా కూడా మన కూరల్లో వాడడం వల్ల అంటే మనకి ఇప్పుడు పరిశోధన ఫలితాల వల్ల తెలుస్తుంది ఏంటంటే మనకి పసుపు వాడుకున్నట్టయితే కూడా చాలా మటుకి అంటే క్యాన్సర్ కూడా తగ్గించుకున్నటువంటి గుణాలు కలిగి ఉన్నటువంటి పంట కాబట్టి అంటే మనకి చాలా ఎగుమతి అవకాశం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నుండి మనకి మంచి ఎగుమతి అవకాశం ఉన్నటువంటి పంట, చాలా ముఖ్యమైనటువంటి పంట పసుపు పంట. అయితే ఏంటంటే ఈ పసుపు పంట పండించేటప్పుడు రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనకి ఎక్కువగా ఎగుమతులకు వెళ్ళి మంచి నాణ్యమైన పసుపు అంటే మనకు ఎక్కువ రేట్ వచ్చేటట్టు అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు అంటే మంచి సూచనలు పాటించుకుంటూ మంచి నాణ్యమైన పసుపును పండించినప్పుడు మనకు మంచి ఎగుమతి అవకాశాలు వచ్చేసేసి మనకు ఎక్కువ అంతర్జాతీయంగా మనకి మంచి, ఎందుకంటే మనకి పసుపుని ఈ అభివృద్ధి చెందిన దేశాలు మనకి అమెరికా కానీ జపాన్ అటువంటి దేశాలు కూడా దిగుమతి చేసుకుంటున్నాయి. అదే కాకుండా ఈ మధ్యలో మనకి ఏంటంటే ఈ అరబ్ కంట్రీస్ కూడా దిగుమతి చేసుకుంటున్నాయి. కాబట్టి మన రైతులు గిట్ట మంచి నాణ్యమైన పసుపుని గిట్ట పండించినట్టయితే మనకి మంచి ఎగుమతి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మంచి నాణ్యమైన పంటను పండించాలి. మీరు ఇంకో ప్రశ్న అడిగారు, అంటే ఎటువంటి నేలలు ఎంపిక చేయాలి అంటే మనకి పసుపు పండించే అన్ని నేలలు పనికిరావండి పసుపు పంటకి. అంటే మనకి బాగా నీరింకిపోయేటువంటి సారవంతమైనటువంటి నేలల లోపలనే పసుపు సాగు చేసుకోవాలి. అంటే మనకి చౌడు భూములు కానీ
క్షార భూములు కానీ అటువంటి నేలలు అస్సలే పసుపుకి అనుకూలం కావు. అంటే భూమి ఎంత మీకు మెత్తగా గుల్లబారి మంచి ఆర్గానిక్ కార్బన్ అంటే లోపల మనకి ఏంటంటే బాగా ఉన్నట్టయితే మనకి ఏమైతుందంటే మనకి మంచి పసుపులు బాగా దుంపలు బాగా ఊరి దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీరు నేల ఎంపిక గిట్ట సరిగా చేసుకోకపోయినట్టయితే, ఒకవేళ గిట్ట నీటి గుంపు గురైనట్టయితే మనకి ఈ దుంపకులు రోగం అనేటువంటిది పెద్ద సమస్య అండి మనకి పసుపు పంట లోపల. అది ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి రైతులు గమనించాల్సింది పసుపు పంటకి బాగా సారవంతమైన మంచి నేలలనే, అంటే బాగా గుల్లబారిన తోట భూములు అంటారు రైతుల పరిభాషలో తీసుకున్నట్టయితే, అటువంటి భూముల్ని మనం కూడా ఎంపిక చేసుకున్నట్టయితే మనం అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అందుకొరకు నేను చాలా మంది రైతులు మేము చెప్పేది ఏంటంటే, పసుపు పంట వేసుకునే మొదలు మీ భూమిని పరీక్షించుకోండి. అందులో గిట్ట మనకి ఈ ఉదజని సూచిక అంటే మనం pH అంటాము, అది గిట్ట మనకి అరౌండ్ 6.5 to 7 ఉండి మనకు ఈసీ అంటాం మనం విద్యుత్ చాలకత, అది <1 ఉన్నట్టయితే మనకి మంచి పసుపు దిగుబడి వచ్చేటట్టు అవకాశం ఉంటుంది. కాబట్టి పసుపు వేసేటువంటి రైతులు తప్పనిసరిగా భూ పరీక్ష చేసుకుని వేసుకున్నట్టయితే మంచి దిగుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఏంటంటే భూమిని మాత్రం బాగా పరీక్షించుకున్న తర్వాతనే పసుపు పంట వేసుకోవాలండి మనకి. ఓకే, అయితే వాతావరణం ఏ విధంగా ఉంటే దీనికి మంచి దిగుబడి సాధించవచ్చు అంటారు? దీనికి తేమతో కూడినటువంటి అంటే మనకి నీడటువంటి వచ్చేటువంటి ప్రదేశంలో కూడా బాగా వస్తుంది మనకి. అంటే సూర్యరశ్మి ఉండాలి, తేమతో కూడుకున్నటువంటి వాతావరణం ఉండాలి. ఇది తెలంగాణ ప్రాంతానికంటే మనం చూసినట్టయితే కూడా చాలా మన సనాతనంగా తెలంగాణ రాష్ట్రంలో పండించేటువంటి పంట లోపల పసుపు పంట చాలా ముఖ్యమైనది. అంటే తెలంగాణ వాతావరణం చూసుకున్నట్టు దిగుబడి చాలా మంచి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో వేసినప్పుడు చాలా మంది రైతులు పసుపు పంటని మనకి మొక్కజొన్న అంతర పంటగా వేసుకుంటాం మనకి. అంటే ఇది మనకి పాక్షికంగా నీడే, అంటే మనకి పాక్షికంగా నీడ చూడండి. ఈ మధ్యలో మనకి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం లోపల వివిధ పండ్ల తోటలు కూడా వేసుకుంటారు. మామిడి తోటలు కానివ్వండి, లేకపోతే వేరే మన అరటి తోటలు కానివ్వండి, దానిలో కూడా మనకి వేసుకోవడానికి అవసరం. అంటే మనకి ఇది పాక్షికంగా నీడ ఉన్నా, అంటే సూర్యరశ్మి వండుకుంటూ పాక్షికంగా నీడ ఉన్నా కానీ మంచి దిగుబడి వచ్చేటువంటి పంట. కాబట్టి మనకంటే మీరు ఎవరైనా సన్నకారు చిన్నకారు రైతులు ఉండి మనకి మంచి అంటే ఇంటెన్స్ క్రాపింగ్ చేద్దాం అనుకున్నప్పుడు, ఎక్కువ పంటలు మనకు భూమిలో వేసుకుంటాం అనుకున్నప్పుడు మనకి అంటే ఇది మనం వేసుకోవడానికి చాలా బాగుంటుందండి. కాబట్టి మనకి ఏంటంటే ఈ పంటలలో కూడా అంటే మంచి సూర్యరశ్మి కలిగినటువంటి తేమతో కూడినటువంటి వాతావరణం లోపల మనకి పసుపు పంట బాగా వస్తుందండి మనకి. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారండి. హలో, మాట్లాడండి సార్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? మీ పేరండి? ఓకే, మీ ప్రశ్న అడగండి. చెప్పండి చెప్పండి. విశాఖ జిల్లా చింతపల్లి మండలం అండి. ఏంటండి? విశాఖ జిల్లా చింతపల్లి మండలం నుంచి చేస్తున్నాం. చెప్పండి సార్. పసుపు సాగు చేస్తున్నాం అండి. ఓకే. దీంట్లో మాకు ఏంటంటే వర్షాలు ఎక్కువ పడతా ఉంటాయి, కలుపు కంట్రోల్ అవుతుంది సార్. కలుపుకి పసుపులో మనకి ఏదైనా కలుపు ఏదైనా అంటే మీరు ఎప్పుడైతే మీరు నాటేటప్పుడు వేసుకుంటారో అప్పుడే మీరు కలుపు మందు కొట్టుకోండి. మొలిచిన తర్వాత మాత్రం ఏ కలుపుల మందులు, ఎందుకంటే ఇది కొద్దిగా సెన్సిటివ్ క్రాప్ అండి ఇది. కాబట్టి మీరు మొలిచిన తర్వాత మాత్రం ఏ కలుపు మందులు వాడకండి. అంటే మీరు ఇదేంటంటే దుంప జాతికి చెందింది కాబట్టి మీరు కలుపును మీరు కురిపిలతో తీసినట్టయితే మీకు మంచి కూడా గాలి ప్రసరణ, మీరు ఇంకో ప్రశ్న కూడా చెప్పారు, వర్షాలు బాగా పడుతున్నాయి అన్నారు. కాబట్టి మీరు ఈ కురిపిలతో తీసినప్పుడు మీకు ఏమైతుందంటే భూమిలో తేమ శాతం తగ్గి మనకు దుంపకుళ్ళు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తీసుకోవడమే మంచిదండి. మీరు కురిపిలతో తీసుకున్నట్టయితే కూడా మన దుంపకుళ్ళు కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుందండి మీకు. రైట్ సార్, ఇక ఈ పసుపు పంటకు సంబంధించి అసలు ఎప్పుడు విత్తుకోవాలి, దీంట్లో అంతర పంటలు ఏమేమి వేసుకోవచ్చు, ఆయన అడిగినట్లుగా మందులు ఎప్పుడు పిచికారీ చేయాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం సార్. అందుకంటే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. రైతు నేస్తం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.
ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచి ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551 సంప్రదించండి. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనోహర్ గారు, ఎప్పుడు అసలు ఈ పంటను విత్తుకోవాలంటారు? ఎప్పుడు సరైన సమయం? అంటే మనకి తొలకరి వర్షాలతోటి విత్తుకున్నట్టయితే పసుపు పంటలు అధిక దిగుబడులు వస్తాయండి. మన పరిశోధన ఫలితాలు ఏం తెలుపుతున్నాయంటే మనకి జూలై 15 దాటిన తర్వాత విత్తుకున్నట్టయితే అంటే మనకి దిగుబడి తగ్గిపోయేటట్టు అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా మంది రైతులు మనకి ఏంటంటే జూన్ తొలకరి వర్షాలతోటి మనం విత్తుకున్నట్టయితే అధిక దిగుబడి వస్తుంది. కాబట్టి తొలకరి వర్షాలతోటే పెట్టుకోవాలి. అంటే మాక్సిమం పోయినట్టయితే అంటే ఎక్కువగా పోయినట్టయితే జూలై 15 లోపలనే విత్తుకోవాలి. జూలై 15 తర్వాత విత్తుకున్నట్టయితే మనకి దిగుబడులు చాలా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు జూలై 15వ తారీఖు దాటిపోయింది, కానీ వర్షాలు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో పడట్లేదు కదా, ఇప్పుడు సరైన సమయమేనంటారా? ఇంకా అంటే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఇలా 22వ తారీఖు అండి. అంటే ఇంకా ఈ జూలై ఆఖరి వరకు కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ పెట్టుకుని రైతున్నట్టయితే. కానీ దిగుబడి తగ్గిపోయింది. జూలై 15 తర్వాత నాటుకున్నటువంటి పసుపు పంట లోపల మాత్రం అంటే మీరు జూన్ మొదటి వారంలో పెట్టుకున్నటువంటి దిగుబడి వచ్చేటట్టు అవకాశం ఉండదండి. జూలై 15 తర్వాత మాత్రం దిగుబడి అంటే ఎవరైనా నాటుకున్నట్టయితే నాటుకోవచ్చు, కానీ బట్ దిగుబడి చాలా తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుందండి మనకి. ఓకే, అయితే దీనికి ఇందులో ఏ అంతర పంటలు వేసుకోవచ్చు అంటారు పసుపు పంటలు? అంటే చాలా మంది రైతులకి అంటే పసుపుగానే పండించుకోవాలా, లేకపోతే పసుపు లోపల అంతర పంటగా వేసుకున్నట్టయితే ఏ పంటలు వేసుకున్నట్టయితే లాభదాయకంగా ఉంటుందని చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు పసుపుగా కాకుండా అంతర పంటలుగా వేసుకున్నట్టయితే మొక్కజొన్న అంతర పంటగా వేసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం లోపల వట్టి పసుపు వేసిన దానికన్నా కూడా మొక్కజొన్న అంతర పంటగా వేసుకున్నట్టయితే మనకి రైతుకి మనకి ఎకరానికి ఖర్చులను వచ్చిన ఇన్కమ్ గిట్ట క్యాల్కులేట్ చేసుకున్నట్టయితే పసుపు మొక్కజొన్న అంతర పంటగా వేసుకున్నట్టయితే నికరాదాయం మనకి రైతుకి ఎక్కువగా వస్తుంది. అయితే ఈ పసుపు మొక్కజొన్న అంతర పంటగా వేసుకున్నప్పుడు రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించాలండి. ఇప్పుడు చాలా మంది రైతులు మేమేమి చూస్తున్నామంటే రైతు పొలాల లోపల పసుపు పంట లోపల ఈ మొక్కజొన్న అంతర పంటగా వేసినప్పుడు బాగా ఒత్తేసుకున్నట్టయితే అంటే ఎక్కువ మీరు మొక్కజొన్న పాపులేషన్ గిట్ట ఎక్కువైనట్టయితే మనకి పసుపు దిగుబడి తగ్గిపోయేటట్టు అవకాశం ఉంటుందండి. అలా కాకుండా మనకి 2 చాలు పసుపు 2 చాలు కప్పు చాలు వస్తుంది చూడండి, దానిలో గిట్ట మొక్కజొన్న వేసుకున్నట్టయితే అంటే 2 చాలు పసుపు 1 చాలు మొక్కజొన్న వేసుకోవాలి. అట్లా వేసుకున్నట్టయితే మనకి ఏమైతుందంటే మనకి ఈ మొక్కజొన్న దిగుబడి బాగానే ఉంటుంది, పసుపు దిగుబడి బాగానే ఉంటుంది, పసుపు దిగుబడి తగ్గదండి. కాబట్టి ఈ మాదిరి వేసుకున్నట్టయితే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి పసుపు లోపల మొక్కజొన్న అంతర పంటగా వేసుకున్నప్పుడు బాగా ఒత్తుగా వేయకుండా 2 సార్లు పసుపు వేసుకొని 1 సార్లు మొక్కజొన్న వేసుకున్నట్టయితే మన పరిశోధన ఫలితాలలో మనకు తెలుస్తుంది ఏంటంటే అధిక పసుపు యొక్క దిగుబడి అధికంగా వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఇలా వేసుకోవాలండి మనకి. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారండి. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అధికారాబాద్ నుంచి అమ్మా, నా పేరు గోవర్ధన్ రెడ్డి. ఓకే గోవర్ధన్ గారు, మీ ప్రశ్న అడగండి. ఇప్పుడు వర్షాలు తక్కువగా పడుతున్నాయి, చెప్పండి. వర్షాలు తక్కువగా పడుతున్నాయి కదా, ఇది వర్షాలు తక్కువ పడ్డప్పుడు పసుపుకు నీళ్లు వదలొచ్చా? నీళ్లు వదలడం వల్ల మురుగు రోగం వస్తుంది అనేటువంటిది ఒకటి ఉన్నది, దాన్ని ఏంటి అనేది. ఇప్పుడు మీకు పసుపు పంట లోపల సున్నితమైన దశ అండి ఇది. మనకి మీరు వారము 10 రోజుల నుంచి గిట్ట మీకు వర్షాలు లేకపోయినట్టయితే తప్పనిసరిగా మీ పసుపు పంటకి మీరు తప్పనిసరిగా నీటి తడి ఇవ్వాలండి. మీరు నీటి తడి ఇవ్వకపోయినట్టయితే అంటే మీకు ఎప్పుడైతే మురుగు నీరు అంటే నీరు ముంపు గురైందో పసుపు పంట లోపల మీకు దుంపకులు అధికంగా వస్తుంది. ఒకవేళ మీకు వర్షం పడక వారం 10 రోజులు 10-12 రోజులు గిట్ట ఇప్పుడు మీకు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల లోపల తప్పనిసరిగా మీరు పసుపు పంటకి నీరు ఇవ్వాల్సిందే. ఇవ్వండి, తప్పకుండా ఇవ్వండి. మీరు ఒకవేళ వర్షం పడ్డట్టయితేనే ఆపండి, కానీ వర్షం పడకపోతే మాత్రం మీరు నీరు తడి ఇవ్వాల్సిందేనండి, ఇవ్వండి. ఓకే, ఇప్పుడు పసుపు పంటలో ఏ రకాలు అధిక దిగుబడినిస్తున్నాయంటారు సార్? అయితే పసుపు పంట లోపల మనకి చూసుకున్నట్టయితే మనకి దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, అదే కాకుండా కూడా స్వల్పకాలిక రకాలు ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో గిట్ట చూసుకున్నట్టయితే చాలా మట్టికి మనకి దీర్ఘకాలిక రకాలే ఉన్నాయి. అందులో చాలా మంది రైతులు మనకి ఏంటంటే ఇంతమూలు ఒక
20-30 సంవత్సరాల కిందకి వెళ్ళినట్టయితే ఈ కనుపులు దగ్గరగా ఉన్నటువంటి రకం ఆర్మూర్ రకాన్ని సాగు చేసేవాళ్ళు. ఆర్మూర్ రకం అనేటువంటిది నిజామాబాద్ ఏరియాలో చాలా ఫేమస్ గా ఉండేది అది. అయితే ఇప్పుడు ఏమైందంటే తర్వాత మార్పిడితోటి ఈ దుగ్గిరాల రకం అనేది చాలా మట్టికి వేస్తున్నారు. అంటే చాలా మంది రైతు పరిభాష లోపల గుంటూరు రకం అని అంటారు. అందులో కూడా మీకు 2 రకాలు ఉన్నాయండి. అందులో మనకి ఎర్ర గుంటూరు అంటారు, రైతు భాషలో తెల్ల గుంటూరు అంటారు. మనకి అంటే ఈ ఎరుపు గుంటూరు రకం కూడా వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ దీర్ఘకాలిక రకాలు. అయితే అదే కాకుండా కూడా స్వల్పకాలిక రకాలు ఉన్నాయి. కానీ అంటే మనకి చాలా మంది రైతులకి అంటే అధిక దిగుబడి కావాలంటే మనకి ఈ దీర్ఘకాలిక రకాలు వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం లోపల మొక్కజొన్న అంతర పంటగా వేస్తాం కాబట్టి దీర్ఘకాలిక రకాలు వేసుకున్నట్టయితే మనకి ఈ రైతులకు అధికంగా వస్తుంది. కాబట్టి మనకి ఈ దీర్ఘకాలిక రకాల లోపల మనకి దుగ్గిరాల రకం వేసుకున్నట్టయితే బాగుంటుందండి. మనకి బెస్ట్ ఉన్న వాటి రకాలలో అది చాలా బాగుంటుందండి. రైట్ అండి, కాలర్ తీసుకుందాం. హలో హలో సార్. హలో మేడం, చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు చెప్పి ప్రశ్న అడగండి. మేడం అడగండి, ప్రశ్న అడగండి సార్. మీ పేరు? మాది ఇంగుర్తి విలేజ్. ఓకే. మా పశువులు అన్ని ఆకులు మారిపోతున్నాయి, మత్తు వస్తుంది మేడం. అయితే ఒకటండి, మీకు పసుపు లోపల 2 ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఒకటి ఆకుమచ్చ రోగము, దాన్ని మర్రి అంటే మన రైతు పరిభాష లోపల ఏమంటారంటే మర్రి ఆకు రోగం అని ఉంటుంది. అంటే మర్రి ఆకు రోగము ఒకటి, లేకపోతే దుంపకులు రోగం ఒకటి. అంటే ఇప్పుడు మీకు మర్యాకు రోగం అంటే ఆకుల మీద నల్ల మచ్చలు వచ్చేసినట్టయితే మీరు ఏం చేయాలంటే మీకు మార్కెట్లో దొరికేటువంటి మ్యాంకోజెబ్ మూల పదార్థం కలిగినటువంటి మందులు, అంటే వివిధ నామాలతో పిలుస్తారు, M45 అనేటువంటి పేర్లతో పిలుస్తారు. అది 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి ఆకులు బాగా తడిసేటట్టు పిచికారి చేయాలండి. అయితే మీరు అందులో మీకు ఏమవుతుందంటే పసుపు ఆకు మీద మనకు వ్యాక్స్ కోటింగ్ ఉంటుందండి. చాలా మంది మేము రైతులు కొట్టాము కానీ కంట్రోల్ కాలేదంటారు. ఈ మందు ఆకులో పట్టుకోదండి. కాబట్టి మీరు ఏంటంటే అందులో గమ్ కలపాలండి. మీకు అంటే మార్కెట్లో దొరుకుతున్నాయి మీకు మందులు, అంటే మీకు గమ్ అంటే కొద్దిగా మీకు ఏంటంటే జిగురు పదార్థం కలిగినటువంటిది. అందులో మీరు కలిపినట్టయితే ఒక 1/2 ml to 1 ml కలిపినట్టయితే మీకు ఏంటంటే ఈ శాండోవిట్ అనే చాలా పేర్లతో ఉన్నాయి మీకు. అది కూడా కలిపినట్టయితే మీకు ఏమైతుందంటే ఈ 2.5 గ్రాములు అదిన్నో ఇది కలిపి కొట్టినట్టయితే ఇది బాగుంటుంది. అదే కాకపోతే మీరు కార్బండిజం అనేటువంటి మందు 1 గ్రాము 1 లీటర్ నీటికి, అది మ్యాంకోజెబ్ దొరికితేనేమో మ్యాంకోజెబ్, లేకపోతే కార్బండిజం అనేటువంటి మందును 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి మీరు పిచికారీ చేసుకున్నట్టయితే మీకు దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అంటే మీరు ఒక 15 రోజుల వ్యవధి లోపల మీరు 1-2 సార్లు మీరు పిచికారీ చేసుకున్నట్టయితే మీరు బాగా నివారించుకోవచ్చు అండి. ఇది రైట్ అండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, చెప్పండి సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? నా పేరు లక్ష్మణ్ మేడం. చెప్పండి లక్ష్మణ్ గారు. మాది టేక్మాల్ మండల్ తంపూర్ విలేజ్ సార్. ఓకే. అయితే మాకు చిలక భూమి ఉంది సార్. చిలక భూమి, ఓకే. అయితే మేము ఇప్పటి వరకు అయితే అందులో పసుపు అయితే ఎప్పుడు పెట్టలేము. ఈసారి మాకు అది భూమిలో పసుపు పెడితే అనుకూలంగా ఉంటుందా లేదా అని అడుగుతున్నాం సార్. ఈ చిలక భూమి లోపల మీరు పసుపు పంట సాగు చేసుకోవచ్చు అండి. కానీ మీరు చిలక భూమిలో సాగు చేసినప్పుడు మీకు బాగా పశువుల పేడేసుకోవాలండి. ఇది ఎందుకంటే మనకి ఈ దుంప జాతికి చెందినటువంటి పంట కాబట్టి ఈ గడ్డలు మనకు భూమిలో ఊరుతాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే బాగా పశువుల పేడ, మీకు వీలైతే మంచి చెరువు మట్టి ఉన్నట్టయితే కూడా కొద్దిగా చెరువు మట్టి కూడా వేసుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు మన మిషన్ కాకతీయాలు వేసుకున్నారు కదా, మంచిదండి, అది చాలా మంచిదండి. అంటే మనకు మిషన్ మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటువంటి మంచి ఇదండి. మనకి పసుపు పంట లోపల మనకి ఏంటంటే ఈ చెరువు మట్టి వేసుకొని మీరు బాగా పశువుల పేడ వేసుకోండి. వేసుకొని మీరు గిట్ట మనకి మీరు పసుపు పంట వేసుకున్నట్టయితే మంచి దిగుబడి వస్తుందండి. మీరు సాగు చేసుకోవచ్చండి. మీరు చిలకా భూమి లోపల మీరు సాగు చేసుకోవచ్చండి. ఒకటే గమనించాల్సింది ఏంటంటే నీటి ముంపుకు గురి కాకూడదండి ఇది. ఓకేనండి. మరి ఎటువంటి విత్తన దుంపలు ఎంపిక చేసుకోవాలంటారు? ఇప్పుడు చాలా మంది మనకేంటంటే పసుపు లోపల ఈ కుళ్ళిపోయినటువంటి దుంపలను అసలే తీసుకోకూడదండి. మీరు కుళ్ళిపోయిన దుంపలు తీసుకున్నట్టయితే మనకి ఈ అడుగు రోగం అంటారు చూడండి, రైతులు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి మొలకొచ్చేటువంటి విత్తనాలనే మీరు ఎంపిక చేసుకోవాలి. ఇవి ఎంపిక చేసుకున్న తర్వాత చాలా మంది రైతులు అడుగుతుంటారు, తల్లి కొమ్ములు బెస్టా పిల్ల కొమ్ములు బెస్టా అంటే తల్లి కొమ్ములు వాడొచ్చా? తల్లి కొమ్ములను కూడా వాడుకోవచ్చు, పిల్ల దుంపలను కూడా వాడుకోవచ్చు. కానీ 1 ఎకరానికి గిట్ట తీసుకున్నట్టయితే మనం తల్లి కొమ్ములను వాడుకున్నప్పుడు విత్తనం యొక్క మోతాదు ఎక్కువైతుంది. మనం పిల్ల దుంపలను కూడా వాడుకోవచ్చు. పిల్ల దుంపలు కూడా మనకి దిగుబడి బాగానే ఇస్తాయి. అయితే ఈ దుంపలను మనకంటే ఎటువంటి శిలీంధ్రం ఆశించినటువంటి అటువంటి దుంపల్ని ఎంపిక చేసుకోవాలి. మంచి మొలకొచ్చినటువంటి విత్తన దుంపల్ని ఎంపిక చేసుకోవాలి. చేసుకున్న తర్వాత విత్తన
కంపల్సరీగా మనకు సీడ్ ట్రీట్మెంట్ అంటే మనకు విత్తన దుంపల్ని ట్రీట్మెంట్ చేయాలండి. చాలా మంది రైతులు పసుపు పంట లోపల విత్తన శుద్ధి అనేది అసలే చేయడం లేదు. కాబట్టి మీకు ఏమైతుందంటే మనకి రైతులకు మేము చెప్పేది ఏంటంటే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ మనకి లాభం పొందేటువంటిది విత్తన శుద్ధి అంటే పసుపు పంట లోపల. అంటే మీరు ఇందమ్మలో ఒక రైతు మాట్లాడుతూ నాకు ఈ మర్యాకు రోగం వచ్చింది, మనకి దుంపకుళ్ళు వచ్చిందంటే ఎందుకంటే మనం రైతులు చాలా మట్టికి విత్తన శుద్ధి చేయకపోవడం వల్లనే వస్తుంది. అవసరం మీరు ఏం లేదంటే మీరు సింపుల్ టెక్నాలజీ అంటే ఈజీ టెక్నాలజీ, మీరు ఉడకబెట్టే కడాయి ఉంది, మీరు ఉడకబెట్టే కడాయి తీసుకోండి. అది కాకపోతే మీ ఇంట్లో ఉండేటువంటి ఏమైనా గోళాలు తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులో ఒక 50 లీటర్ల నీళ్లు తీసుకొని ఆ 50 లీటర్ల నీళ్లలో అంటే 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి రిడోమిల్ కానీ లేకపోతే అది దొరకకపోయినట్టయితే మీకు మ్యాంకోజెబ్ మూల పదార్థం కలిగినటువంటి మందుని 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మీ విత్తన దుంపల్ని అందులో ఒక 30 నిమిషాలు నానబెట్టి తర్వాత మీరు స్టోర్ చేసుకోండి. మళ్ళీ విత్తన శుద్ధి చేసుకోవాలంటే మళ్ళీ నాటేటప్పుడు కూడా చేసుకున్నట్టయితే చాలా బాగుంటుందండి. అంటే 2 టైమ్స్ చేయాలి. 2 టైమ్స్ అంటే మనకి విత్తనం స్టోర్ చేసుకునేటప్పుడు చేసుకోవాలి, అదే నాటేటప్పుడు కూడా చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. అంటే మనకి చాలా మట్టికి విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల మీరు ఇంతకుముందు రైతు చెప్పినటువంటి 2 సమస్యల్ని అంటే ఈ మర్రి ఆకు రోగాన్ని అంటే ఆకుమచ్చ తెగుల్ని, అదే కాకుండా ఈ దుంపకుల్ని తెగుల్ని బాగా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అంటే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభం కాబట్టి రైతులు తప్పనిసరిగా ఈ పసుపు పంట లోపల దాచుకునేటప్పుడు మరియు నాటేటప్పుడు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. అదే కాకుండా చాలా మంది రైతులు ఏంటంటే విత్తనాలని ముక్కలుగా కోసి నాటేసుకుంటారు. ఆ నాటేసుకునేటప్పుడు మీకు ఏమైతుందంటే మీరు గాయం చేశారు, భూమిలో వేశారు, భూమిలో శిలీంధ్రము ఈజీగా కొమ్ము లోపలికి ఎంటర్ అయిపోయి దుంపకుల్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కట్ చేసిన తర్వాత మీరు విత్తన శుద్ధి చేసుకుని నాటేసుకున్నట్టయితే మీకు చాలా మట్టికి ఈ దుంపకులు రోగాన్ని మనం చాలా సమర్థవంతంగా నివారించుకునేటువంటి అవకాశం ఉంటుందండి మనకి. రైట్ సార్, కాలర్ తీసుకుందాం. హలో హలో చెప్పండి సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? మా కరీంనగర్ డిస్ట్రిక్ట్ అండి, తిరుపతి నా పేరు. ప్రశ్న అడగండి సార్. మేము గత 20 సంవత్సరాలే పసుపు వేస్తున్నాం సార్. చెప్పండి శివర్ గారు. అయితే లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి మొత్తం రోగం దుంపకులు బాగా వస్తుంది సార్. ఇతరం మార్చినగా వస్తుంది సార్ ఇలా మా భూములలో. చాలా మంచి ప్రశ్న వేశారండి. ఇప్పుడు మీరు ఏంటంటే పసుపు పంట లోపల దుంపకులు అన్నటువంటిది చాలా ప్రధానమైనటువంటి సమస్య. మీరు ఒకటి ఏంటంటే మనం పసుపు వేసేటువంటి అంటే ఇప్పుడు మీరు ఒక 2 ఎకరాలు ఉందనుకోండి, ఒక సంవత్సరం ఒక 1 ఎకర్లు వేస్తారు, నెక్స్ట్ ఇయర్ అటేస్తారు, మళ్ళీ ఇటు మారుస్తుంటారు. మేము ఏంటంటే మీరు కంపల్సరీగా 2 సంవత్సరాల గ్యాప్ ఇవ్వమంటాం. అంటే మీకు ఎక్కడైతే మీకు దుంపకులు అధికంగా వస్తుందో. ఇంకోటి ఏంటంటే 2-3 సంవత్సరాలు మార్చున్నాం సార్, మార్చుకుంటూనే వస్తున్నాం, అయినా వస్తుంది సార్. అట్లయితే మీరు ఒకటి ఏంటంటే మీకు ఈ దుంపకులను చంపేటువంటి ఇంకో శిలీంధ్రం ఉందండి. మీరేం చేయాలంటే వేపపిండి అంటే మీరు ఒకటి పసుపు పంట వేసేటువంటి పొలం లోపల తప్పనిసరిగా నాటేటప్పుడు ఒక 3 నుంచి 4 క్వింటాలు ఈవెన్ 5 క్వింటాలు అయినా పర్వాలేదు బాగా వేపపిండి వేయండి మీరు పసుపు వేసేటువంటి పొలం లోపల. ఓకే, ఇప్పటికైనా మీరు ఏం చేయండి అంటే మీరు వేపపిండి తెచ్చుకోండి. వేపపిండి తెచ్చుకొని ఒక 100 కిలోల వేపపిండి లోపల ఒక 2 కిలోల మీకు మార్కెట్ లో ట్రైకోడర్మా విరిడే అని మీ వ్యవసాయ అధికారిని అడిగినా కానీ మీ ఉద్యానవన అధికారిని అడిగినా కానీ మీకు ఒక ట్రైకోడర్మా విరిడే అనేటువంటి మందు ఉంటుంది. అది ఏంటంటే అది అంటే ఈ శిలీంధ్రాన్ని చంపే ఇంకో శిలీంధ్రం అండి, ఇది అడుగు రోగాన్ని చంపేటువంటి శిలీంధ్రం ఇది. ఇప్పుడు మీరేం చేయాలంటే ఈ 100 కిలోల వేపపిండి లోపల ఈ 2 కిలోల ట్రైకోడర్మా విరిడే అని ఒక వారం రోజులు మీరు చెట్టు నీడకు గానీ లేకపోతే ఇక్కడ అంటే నీడ ప్రదేశం లోపల ఈ 90 నుంచి 100 కిలోల వేపపిండి లోపల ఈ 2 కిలోల ట్రైకోడర్మా విరిడేటువంటి శిలీంధ్రాన్ని వేసి అంత బూజులాగా వస్తుందండి. దాన్ని తీసి మీరు ఏం చేయండి అంటే ఈ పసుపు వేసేటువంటి పొలం లోపల భూమిలో వేయండి. మీరు భూమిలో వేసినట్టయితే మీకు ఏమైతుందంటే ఈ అడుగు రోగాన్ని చంపేటువంటి ఈ శిలీంధ్రం అంటే దీంతో మీకు అంటే మీరు కంటిన్యూస్ గా పసుపు వేసేటువంటి పొలం లోపల మీరు కంటిన్యూస్ గా వేసుకున్నట్టయితే ఈ శిలీంధ్రాన్ని బాగా తగ్గించుకోవచ్చు అండి. మీరు తప్పనిసరిగా వేసుకోండి, ఇదొకటి. అదే కాకుండా కూడా మీరు వేపపిండి కూడా 4-5 క్వింటాలు కూడా 3-4 క్వింటాలు కూడా వేసుకున్నట్టయితే బాగుంటుంది. మీరు వేసుకున్నట్టయితే కూడా శిలీంధ్రాన్ని తగ్గించుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పాను చూడండి, మీరు పసుపు వేసేటువంటి పొలం అంటే దాన్ని విత్తన శుద్ధి తప్పనిసరిగా మీరు చేసుకోవడం అలవాటు చేసుకోండి.
మీరు ఏం చేయండి అంటే మీరు తెచ్చినటువంటి పసుపుని అంటే మీరు నాటే మొదలు ఈ మ్యాంకో అంటే మీకు రిడోమిల్ జెడ్ 7 రిడోమిల్ అని మందే దొరుకుతుంది, అదైనా పర్వాలేదు. మ్యాంకోజెబ్ మూల పదార్థం కలిగినటువంటి మందైనా పర్వాలేదు, కార్బెండిజం మూల పదార్థం కలిగినటువంటి మందైనా పర్వాలేదు. మీ కొమ్ముల్ని ఒక అర్ధగంట సేపు నానబెట్టి మీరు నాటుకున్నట్టయితే చాలా మట్టికి మీరు ఈ అడుగు రోగాన్ని తగ్గించుకోవచ్చండి. అంటే మీరు అన్ని కూడా అంటే ఒక్కసారి వచ్చిన తర్వాత కంట్రోల్ చేసుకోవడం కష్టము. కాబట్టి మీరు విత్తన దుంపల ఎంపిక, విత్తన శుద్ధి చేసుకోవడం, అదే కాకుండా కూడా వేపపిండి వాడడం, అదే కాకుండా కూడా ట్రైకోడర్మా విరిడే వేసుకున్నట్టయితే అంటే మీరు రెగ్యులర్ గా మీరు ఒకటి ఏంటంటే మీ పసుపు వేసేటువంటి పొలం లోపల ఈ అడుగు రోగాన్ని చెప్పేటువంటి ఇంకో శిలీంధ్రాన్ని ట్రైకోడర్మా విరిడేని గిట్ట వేసుకున్నట్టయితే మీరు చాలా మట్టికి నివారించుకోవచ్చండి. ఇది సార్ నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? నేను యాదగిరిగుట్ట నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నాను. మీ పేరు చెప్పి ప్రశ్న అడగండి. నా పేరు ఉమేష్ కుమార్ అండి. ఓకే ఉమేష్ గారు ప్రశ్న అడగండి. మాది ఎర్రమట్టి నేల, మేము కొత్తగా సాగు చేయాలనుకుంటున్నాం. మాకు ఎక్కడ దొరుకుతాయి ఈ చాలా మంచి ఓకే ఓకే అండి, మీరు చెప్పిన ప్రశ్న అర్థమైందండి. ఇప్పుడు మీరు ఏంటంటే ఎర్ర భూముల లోపల మీ నల్గొండ జిల్లా లోపల మీరు పసుపు సాగు చేసుకోవచ్చండి. మీరు సాగు చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదండి. పసుపు గాని అల్లం గాని ఇటువంటి పంటలు మీరు ఎర్ర భూమి అయినట్టయితే వేసేసుకోవచ్చండి. ఈ పసుపు పంట మీరు ఏంటంటే మీరు ఏం చేయాలంటే ఫిబ్రవరి మార్చి మాసంలో పసుపు తవ్వినప్పుడే, మీకు ఇప్పుడంటే విత్తనం కష్టం, ఇప్పుడు మీరు వేసుకోవడానికి వీలు కూడా కాదు. మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ మీరు ఫిబ్రవరి మార్చి లోపల మీరు నిజామాబాద్ జిల్లా లోపల యాంగ్సాపూర్ గాని అంకాపూర్ గాని మీరు ఆ ప్రాంతంలోకి వెళ్ళినట్టయితే చాలా మంది రైతులు అప్పుడు పసుపు తవ్వుతుంటారు. మీరు అంటే మరి కమ్మరపల్లి పరిశోధన స్థానం కూడా ఉంది పసుపు మీద, అక్కడైనా పర్వాలేదు. అక్కడ రైతుల దగ్గరికి వెళ్లి మీరు ఏంటంటే ఫిబ్రవరి మార్చి మాసం లోపల ఆ దవ్వినప్పుడే మీరు విత్తన దుంపలు తెచ్చుకొని మీరు మీ దగ్గర మీద తెచ్చుకున్న తర్వాత విత్తన శుద్ధి చేసుకొని మీరు చెట్టు నీడలో కానీ లేకపోతే ఇక్కడ మంచి నీడ లోపల అంటే మీరు అంటే తడకల్లాగా వేసుకొని ఆ నీడలో ఏంటంటే కింద ఫస్ట్ అంటే మీరు మొదలు ఇసుక పెట్టుకొని ఇసుక మీద ఈ కొమ్ముల్ని అంటే మన కుప్పలాగా పోసుకొని దాని మీద మనకి ఏంటంటే ఆకులు వేసుకున్నట్టయితే అంటే మనకి ఎటువంటి పచ్చి ఆకులు వేసుకున్నట్టయితే మీరు నిల్వ చేసుకోండి. ఆ నిల్వ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే మళ్ళీ మే ఆఖరి మాసంలో గానీ జూన్ ఫస్ట్ వీక్ లో గానీ మీరు ఏమైతుందంటే మీకు మొలకలు వస్తుంటాయి. ఆ మొలకలు వచ్చినటువంటి విత్తనాన్ని మీరు అంటే చాలుకి మధ్యలో 30 నుంచి 40 సెంటీమీటర్లు మొక్కకి మధ్యలో 15 నుంచి 20 సెంటీమీటర్లు ఉండేటట్టు మీరు నాటుకున్నట్టయితే మంచి దిగుబడి వస్తుంది. మీరు అంటే మీద నల్గొండ జిల్లా లోపల చాలా మంది బత్తాయి తోటలు ఇట్లాంటి చిన్న తోటలు గిట్టినట్టయితే కూడా మీరు అంతర పంటలు కూడా వేసుకోవచ్చు. చిన్న తోటలు వేసుకోవచ్చండి, మీరు అంతర పంటలు కూడా వేసుకోవచ్చండి మీరు. రైట్ సార్, ఇక పసుపు పంటను అధిక దిగుబడిని సాధించాలి అంటే నీటి యాజమాన్యం ఏ విధంగా చేయాలి, ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేయాలి తెలుసుకుందాం చిన్న విరామం తర్వాత. తతో గోదావరీం రమ్యాం అమృతమయమైన జలరాశితో అనంత పుణ్యఫలాన్ని అందిస్తుంది పరమ పావన నది గోదావరి. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు 106 పుష్కర ఘాట్లు సిద్ధం చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. జూలై 14 నుండి 25 వరకు రండి, పుష్కర స్నానం ఆచరించండి, గోదావరి మాత అనుగ్రహం పొందండి. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనోహర్ గారు, ఎరువుల యాజమాన్యం నీటి యాజమాన్యం గురించి తెలుసుకునే ముందుగా కాలర్ ని తీసుకుందామండి. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి. ఓకే, మీ పేరు చెప్పి ప్రశ్న అడగండి. ఓకే లక్ష్మణ్ గారు ప్రశ్న అడగండి. అయితే దాంట్లో గడ్డి మందులు ఉండేవి అల్ట్రాజిన్ అని. ఓకే. మొదట అంతా ఆకులన్నీ ఎండినట్టు కనిపిస్తున్నాయి సార్. అదేనండి, ఇప్పుడు మీరు అట్రాజిన్ చల్లినప్పుడు మీకు ఏమైతుందంటే నీటి ఎద్దడి గిట్ట గురైనట్టయితే మీకు ఆకులంతా మాడిపోయినట్టు ఉంటుందండి. మీరు ఏం చేయండి అంటే ఒక నీటి తడి ఇచ్చి కొంచెం మీరు ఏం చేయండి అంటే ఒక ఎకరానికి 40 నుంచి 50 కిలోల యూరియా, 1 క్వింటాల్ వేపపిండి కలిపి 2 కలిపేయండి. మేము ఒక పసుపు అంటే మీరు వేసి అంటే మీరు మొట్టమొదటి తడి పెట్టి ఎరువు వేసి మళ్ళీ ఒక తడి ఇవ్వండి. ఇచ్చినట్టయితే మీ పసుపు పంట చాలా బాగా వస్తుందండి, ఏం ప్రాబ్లం కాదండి. కొద్దిగా కొనలు మాడిపోయినట్టంటే మీకు ఏమైందంటే ఇప్పుడు అట్రజిన్ కొట్టిన తర్వాత గిట్ట నీటి ఎద్దడి గిట్ట ఉన్నట్టయితే ఆకులు మాడిపోయినట్టు ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇమీడియట్ గా కొద్దిగా యూరియాను
వేపపిండి కలిపి వేసి నీరు ఇవ్వండి. నీరు ఇచ్చినట్టయితే మీ క్రాప్ మంచిగా వచ్చేస్తుందండి, ఏం ప్రాబ్లం లేదండి. ఓకే సార్, అయితే ఈ పంట పండించడంలో నాటు పద్ధతులు కూడా ఏమైనా ఉన్నాయా? అయితే మనకి ఇప్పుడు ఈ పసుపు పంట లోపల మనకి చూసుకున్నట్టయితే అంటే ఇప్పుడు ఈ మధ్యలో అంటే ఇంత మూల మనకి ఈ మల్ల పద్ధతి లోపల చాలా మంది రైతులు వేసేవాళ్ళు, అంటే మొక్కజొన్న. తర్వాత మనకి ఈ బోజల పద్ధతిలో కూడా వేసుకోవచ్చు మనకి. అదే కాకుండా ఈ మధ్యలో కూడా డ్రిప్ అంటే డ్రిప్ కింద కూడా మనం వేయడం జరుగుతుంది. అంటే మనకి మీరు ఏ పద్ధతిలో చేసినా గానీ అంటే మనకి ఒకవేళ ఇట్లా భోజన పద్ధతిలో కూడా మనం పసుపు పంట వేసుకోవచ్చండి. ఈ భోజన పద్ధతిలో కూడా వేసుకున్నట్టయితే కూడా దిగుబడి బాగా వస్తుంది. కానీ ఒకటి ఏంటంటే మనకి వేసినప్పుడు మాత్రం ఈ పద్ధతి లోపల ఏ పద్ధతిలో చేసుకున్నా గానీ పసుపు పంట మాత్రం నీటి ముంపుకి గురి కాకూడదండి. ఒకవేళ ఇట్లా నీటి ముంపుకి గురైనట్టయితే మనకి దుంపకుళ్ళు అధికంగా వస్తుంది. కాబట్టి ఏ పద్ధతిలో చేసుకున్నా కానీ మనకి నీటి ముంపుకి గురి కాకుండా జాగ్రత్త వహించాలండి మనకి. ఓకే, మరి ఇందులో ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం యొక్క ప్రాముఖ్యత ఏంటంటారు? ఇప్పుడు పసుపు పంట లోపల మనకి వచ్చినట్టయితే చాలా మట్టికి ఎరువుల యాజమాన్యం లోపల మీరు దుక్కి లోపలనే పసుపు పంట వేసుకున్నప్పుడే మీరు అంటే మీరు వేసేటువంటి రసాయనిక ఎరువులతో పాటు తప్పనిసరిగా అంటే మీరు వేసేటప్పుడే బాగా పశువుల పేడ వేయాలండి. అంటే మీరు ఎకరానికి మేము చెప్పేది అంటే 20 టన్నుల వరకు అంటే దగ్గర మీకు అంటే మనం రైతు భాషలో తీసుకున్నట్టయితే 2 లారీల వరకు కూడా పశువుల పేడ వేసుకోవాలి. అంటే ఆ పశువుల పేడ కూడా బాగా కుళ్ళిపోయినటువంటి పశువుల పేడ వేసుకున్నట్టయితే బాగుంటుంది. అదే కాకుండా కూడా మీరు వర్మి కంపోస్ట్ వేసుకోవచ్చు. దాంతో సహా మీరు ఎకరానికి ఒక 3 నుంచి 5 క్వింటాల వరకు కూడా తప్పనిసరిగా పసుపు పంట విత్తనంతో సహా వేపపిండి కూడా వేసుకోవడానికి బాగుంటుందండి. వేపపిండి కూడా వేసుకున్నట్టయితే మనకి దుంపకుళ్ళు తగ్గించుకోవచ్చు. ఇంకా చాలా మంది రైతులు ఏంటంటే ఈ జింక్ ఒకటి పొటాష్ ఒకటి వాడడం లేదండి. మీకు ఏంటంటే జింక్ ని మనకి ఆఖరి దుక్కులో వేసుకున్నట్టయితే మనకి తెలంగాణ జిల్లాలలో మేమంటే చూసినటువంటి పసుపు పంట లోపల పొలాల్లో పరీక్షించినప్పుడు జింక్ తక్కువగా ఉంది. కాబట్టి ఎకరానికి కూడా 20 కిలోల జింక్ సల్ఫేట్ ని వేసుకోండి. అదే కాకుండా కూడా పొటాషియం తప్పనిసరిగా వాడాలండి. ఎందుకంటే మీరు చాలా మంది రైతులు చెప్తుంటారు మీరు పసుపు ఉడకబెట్టిన తర్వాత మాది ఎక్కువ వజన్ రావడం లేదంటే రైతు భాష లోపల వజన్ అంటారు, అంటే వెయిట్ రావడం లేదని. అంటే రాకపోవడానికి కారణం ఏంటంటే పొటాషియం లోపమే అండి. మీరు తప్పనిసరిగా ఒక ఎకరానికి తీసుకున్నట్టయితే ఒక బస్తా దుక్కి లోపల పడాలి, ఒక బస్తా పొటాషియం. అదే ఒక బస్తా మనకి మక్క కోసిన తర్వాత మీరు ఒక బస్తా పొటాష్ తప్పనిసరిగా పడాలండి మీకు. ఎందుకంటే దానికి ఈ పొటాషియం వేయడం వల్ల దుంప గట్టిగా ఉంటుంది, మీరు ఉడకబెట్టిన తర్వాత ముడతలు రాదు. అదే కాకుండా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, నాణ్యమైన పసుపు వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి రైతు అంటే చాలా మంది రైతులు మేము ఏం వేసారంటే బీస్ వేసాము లేకపోతే ఇంకా వేరే ఎరువులు వేసామంటారు. కానీ చాలా మంది రైతులు మేము పొలాల్లో మాట్లాడినప్పుడు ఈ పొటాషియం వాడడం లేదు. తప్పనిసరిగా పొటాషియం వాడినట్టయితే మంచి నాణ్యమైన పసుపు వస్తుంది. కాబట్టి మనకి పొటాషియం వేసుకోవడం కంపల్సరిగా అలవాటు చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టాలి. మరి నీటి యాజమాన్యం ఏ విధంగా చేయాలంటారు? నీటి యాజమాన్యానికి వచ్చేసినట్టయితే నీటి ముంపికి అసలే గురి కాకూడదండి. నీటి ముంపికి అసలే గురి కాకూడదు. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఒక రైతు అడుగుతున్నారు అంటే నీటి ఎద్దడి వచ్చింది 10-15 రోజుల నుంచి వర్షాలు లేవంటే తప్పనిసరిగా పసుపు పంటకు నీళ్లు ఇవ్వాలండి. నీళ్లు ఇచ్చినట్టయితే మనకి దిగుబడి అధికంగా వస్తుంది. అదే మనకి అంటే ఎప్పుడైతే మీకు 10 to 15 days గ్యాప్ వస్తుందో మనం తప్పనిసరిగా నీళ్లు ఇవ్వాలండి. అదే కాకుండా కూడా మనకి నీటి ముంపుకి గురి కాకుండా చూసుకోవాలి. ఇది చేసుకున్నట్టయితే మనకి అంటే మీ చిలకా భూములలో చూసుకున్నట్టయితే వారం 10 రోజులకు తడి ఇచ్చినట్టయితే మన పసుపు పంటకు సరిపోతుంది. ఓకే, రైట్ అండి. ఇక ఇందులో చీడపీడలు ఏమేమి ఆశించే అవకాశం ఉంది, వాటి నివారణ కోసం ఏం చేయాలి, ఈ విషయాలు తెలుసుకుందాం రైతు నేస్తంలో చిన్న విరామం తర్వాత. అత్తయ్య నేను స్కూల్ కు వెళ్ళొస్తా చదువుకోటానికి. స్కూల్ కా? మరైతే పెళ్లికి ముందు మీ వాళ్ళు నువ్వు చదువుకునేదాన్ని చెప్పారు. అరే అత్తయ్య, ఫార్మ్ స్కూల్ కి వెళ్తున్నాను. సేద్యంలో కొత్త కొత్త సమాచారం తెలుసుకునేందుకు. మీరు రండి వెళ్దాం. ఫార్మ్ స్కూల్ రైతులకు అక్కడ పొలాల్లో దిగుబడి ఎలా పెంచుకోవాలో నేర్పుతారు. అంటే మట్టిని బట్టి సరియైన ఎరువు, మంచి విత్తనాలు, ఇంకా అవసరాన్ని బట్టి వాడవలసిన కీటకనాశనలు. దానివల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభం. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనోహర్ గారు, మరి ఈ పసుపు పంటను ఆశించే చీడపీడలు ఏమేమి ఉంటాయి, ప్రధానంగా రైతులు దేంతో ఇబ్బంది పడుతూ ఉంటారు, వాటి నివారణకి ఏం చేయాలంటారు? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఇప్పుడు మనకి పసుపు పంట ఇంతకుముందు చాలా మంది రైతులు చెప్తుంటారు మనకి ఏంటంటే ఒక్కోసారి వేసిన విత్తనం కూడా రావడం లేదని. ఇంతకుముందు రైతులు మాట్లాడుతుంటే కూడా
మనకు ఉండేటువంటి 2 ప్రధానమైనటువంటి సమస్యలండి పసుపు పంట లోపల. ఒకటి ఏంటంటే ఆకుమచ్చ రోగం, ఒకటి దుంపకులు రోగం. ఒకటి మనకి ఆకుమచ్చ రోగం వచ్చినప్పుడు మనకి దిగుబడి ఒక 25-30% తగ్గుతుంది, కానీ దుంపకుళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఒక్కోసారి మనకి రైతులకు ఏంటంటే వేసిన విత్తనం కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉండవు. అయితే మనకి ఈ మర్రి ఆకు రోగం అంటే ఆకుమచ్చ తెగుల్ని ఎప్పుడైతే మీరు ఇప్పుడు ఇంతమూలు రైతు చేస్తున్నారు, ఎప్పుడైతే చిన్న మచ్చలు ఉంటాయో అప్పుడే మీరు మందులు పిచికారి చేసుకోవాలండి. ఎప్పుడు మచ్చలు పెద్దగా అయిన తర్వాత మీరు మందులు పిచికారి చేసుకున్నట్టయితే నివారణ సరిగా ఉండదండి. ఇంకోటి ఏంటంటే మీరు ఏ మందు కొట్టినా గానీ పసుపు మీద మీకు వ్యాక్స్ కోటింగ్ ఉంటుందండి. వ్యాక్స్ కోటింగ్ ఉంటుంది అంటే మీకు ఇట్లా పొరలాగా ఉంటుంది అన్నట్టు. మీరు కొట్టిన మందు ఆ ఆకుల మీద మంచి అబ్జార్బ్ చేయాలంటే తప్పనిసరిగా మీకు దానికి మందు కలపాలండి. మన జిగురు కలపాలి. రైతు భాషలో మనకి ఏంటంటే జిగురు కలపాలి. జిగురు కలిపినట్టయితే మీకు ఏంటంటే ఈ మందు మనకి ఆకులకు అంటుకొని ఈ శిలీంధ్రాలను బాగా చంపుతుందండి. మీకు అంటే ఈ ఆకుమచ్చ రోగానికి రైతులందరికీ దొరికేటువంటిది మ్యాంకోజెబ్ మూల పదార్థం కలిగినటువంటి మందు మీకు మార్కెట్లో దొరుకుతుంది. అది 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలండి. అది కాకపోతే మనకి ఏంటంటే కార్బండిజం అనేటువంటి మందు 1 గ్రాము 1 లీటర్ నీటికి. అంటే అదే కాకుండా కూడా మనకి ఏంటంటే ఇవన్నిటికీ అంటే కంట్రోల్ కాకపోతే కూడా మనకి ఇంకా లేటెస్ట్ మందులు కూడా వచ్చాయి. మీకు అంటే మీకు ఏంటంటే థయోఫినైట్ మిథైల్ అనేటువంటి మందు, అది 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి మీరు పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తెగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చండి. ఇక దుంపకుళ్ళు అంటే ప్రతి రైతు పసుపు వేసేటువంటి రైతు దాన్ని గమనించుకుంటూ పసుపు పంటని మనం కల్టివేట్ చేయాలండి. అంటే ఎప్పుడైనా మీకు అంటే ఇప్పుడు మనకంటే ఇప్పుడు వాతావరణ పరిస్థితులు అలా లేవు, కానీ ఎప్పుడైనా నీటి ముంపుకు గురైనట్టయితే నీరు అస్సలే ఆగకూడదండి. పసుపు పంట లోపల ఆగినట్టయితే మనకి అంటే ఈ భూమిలో ఉండేటువంటి తేమకి దుంపకుళ్ళకి అవినాభావ సంబంధం ఉంది, అంటే క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. అంటే మనకి ఏమవుతుందంటే తేమగిట్ ఎక్కువైంది అనుకోండి, మనకి అంటే ఆ దుంపకుళ్ళు అధికంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తేమ లేకుండా చూసుకోవాలి. అదే కాకుండా కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పసుపు వేసేటువంటి రైతు తప్పనిసరిగా వేపపిండి చేసుకోవడం అలవాటు చేసుకోండి. అంటే మీరు పసుపు కొమ్ములు వేసేటప్పుడే ఎకరానికి ఒక 3-4 క్వింటాలు, మళ్ళీ మీరు ఎరువులు వేసేటప్పుడు అంటే మీరు యూరియా వేసేటప్పుడు తప్పనిసరిగా యూరియా తోటి అంటే మీరు ఒక బ్యాగ్ వేసినట్టయితే 1 క్వింటాల్ వేపపిండి కలిపి వేయండి. వేసినట్టయితే మీకు అట్లా ఒక 2-3 సార్లు వేసుకున్నట్టయితే మనమే ఈ దుంపకులను సమర్థవంతంగా నివారించుకోవచ్చండి. మనకి రైట్ అండి. కాలర్ రెడీగా ఉన్నారు. హలో అదే చెప్పండి సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? నా పేరు రామరెడ్డి మేడం. ఎక్కడి నుంచి చేస్తున్నారండి? మహాలింగపురం నుంచి. ఓకే, ప్రశ్న అడగండి సార్. మేము పసుపు ఇప్పుడు వేసినాం సార్. వేశారు, అది ఇంకా గేవ్ కలకలేదు. మళ్ళా మీరు ఒకసారి నీళ్లు పెడితే మన ప్రాబ్లం వస్తుందా, రోగాలు అవి అని? ఏం కాదండి, మీరు నీళ్లు ఇవ్వకపోతే రాదండి. మీరు ఒక్కోసారి మొలక కూడా ఎదిపోయి ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు మీరు ఇప్పుడు వర్షం పడకపోతే మాత్రం మీరు తప్పనిసరిగా ఒక తడి ఇవ్వండి. ఇచ్చినట్టయితేనే మీకు మంచి దిగుబడి వస్తుందండి. మీరు మొలక బయటకు వస్తుంది, మొక్క కూడా ఏపుగా పెరుగుతుంది. మీరు ఒక తడి ఇవ్వాల్సిందేనండి. పసుపు పంటకి అవసరమే. ఇప్పుడు అంటే మీకు వర్షం గిట్ట లేకపోయినట్టయితే వారం 10 రోజుల నుంచి వర్షం లేకపోయినట్టయితే తప్పనిసరిగా ఒక తడి ఇవ్వండి. ఓకే, మరి పసుపు పంట త్రవ్వకానికి రెడీ అయింది అని మనకి ఏ విధంగా తెలుస్తుంది? అయితే ఇప్పుడు మనకి చాలా మంది రైతులు మనకి ఏం చేస్తుంటారంటే వేరే పంట వేసుకోవడానికని తొందరగా తవ్వేస్తుంటారు. అంటే మనకి అంటే ఇప్పుడు దీర్ఘకాలిక రకం ఇంతకుముందు మాట్లాడుతూ మనకి చాలా మటుకి తెలంగాణ రాష్ట్రం లోపల చాలా మటు దీర్ఘకాలిక రకాలు వేస్తున్నారు. అందులోపల మనకి ఈ చాలా మటుకి గుంటూరు పసుపు అంటే దుగ్గిరాల రకం వేస్తున్నారు. అది మనకి 9 మాసాల పంట అండి. అది మీరు జూన్ లో వేసినట్టయితే అది ఫిబ్రవరి మాసం లోపలనే తవ్వకానికి వస్తుంది. చాలా మంది రైతులు ఏంటంటే డిసెంబర్ జనవరిలో తవ్వి అది వేరే పంట అంటే మనకి విత్తన అంటే బాజరా కానివ్వండి, జవార్ పంట మీరు అట్లా తవ్వినప్పుడు మీకు ఏమైతుందంటే మనకి ఈ పసుపు ఉడకబెట్టిన తర్వాత అంత అంటే చువ్వల్లాగా తయారవడం, అదే కాకుండా ముడతలు రావడం అట్లాంటివి జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే మనకి అంటే జనవరి ఫిబ్రవరి మాసంకి వచ్చినప్పుడే మనం తవ్వాలండి. రైట్ అండి. కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్? వరంగల్ అండి. మీ పేరండి, పేరు చెప్పి ప్రశ్న అడగండి. ప్రదీప్ అండి నా పేరు, వరంగల్. ప్రదీప్ గారు చెప్పండి. సార్ ఇప్పుడు మొలిచింది అంటే మాది కొంచెం వర్షం లేక ఇబ్బంది అవుతుంది. చెప్పండి.
కలుపు మందు కొట్టాలండి. ఎంత అంటే మొలక దశలో ఉందండి పసుపు. మీరు మొలక దశలో ఉంది కాబట్టి కలుపు మందు కొట్టకండి. ఇప్పుడు పసుపు పంటకి ఇప్పుడు వద్దండి కొట్టకండి. మీరు ఏం చేయండి అంటే చూడండి, అంటే ఒకవేళ మీకు నీరు గిట్టు ఉన్నట్టయితే ఒక తడి ఇవ్వండి, లేకపోతే వర్షం పడ్డ తర్వాత కురిపిలతో తీసేసి చేయండి. ఇప్పుడు మొలక వచ్చిన తర్వాత మందు కొట్టకండి పసుపు పంటని. సార్, అయితే పసుపు తవ్వకాన్ని చేపట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అయితే ఇప్పుడు మనకి అంతర్జాతీయంగా దీనికి చాలా విలువ ఉందండి. మనకి పంట పండియడమే ముఖ్యం కాదు, నాణ్యత. అంటే మీరు అంటే మనకి వేరే దేశాలకు ఎగుమతి చేయాలంటే అంటే మంచి నాణ్యమైన పసుపు ఉన్నట్టయితే మనకి మంచి అంటే ఎక్స్పోర్ట్ కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తవ్వేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మనకి అంటే ఈ తవ్వేటప్పుడు పసుపు కొమ్ములకి అంటే ఎటువంటి గాయం కాకుండా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనకి ఏంటంటే తల్లి కొమ్ముల్ని పిల్ల కొమ్ముల్ని వేరువేరుగా చేయాలి. అంటే మనకి ఎందుకంటే ఈ తల్లి కొమ్ముల్ని పిల్ల కొమ్ముల్ని ఒకటే అంటే కలిపి మనం ఉడకబెట్టకూడదండి. ఆ ఉడకబెట్టేటప్పుడు కూడా మనకేంటంటే ఈ తల్లి కొమ్ములను అంటే తల్లి కొమ్ములు మనకేంటంటే ఎక్కువ టైం తీసుకుంటాయండి ఉడకబెట్టడానికి. పిల్ల కొమ్ములు గిట్టయితే తీసుకున్నట్టయితే తక్కువ టైం తీసుకుంటాయి. ఆ రెండు సరిగా ఉడకకుండా నాణ్యత చెడిపోయేట అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వేరు చేసి ఉడకబెట్టాలండి. రైట్ సార్, కాల్ తీసుకుందాం. హలో సార్, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? వరంగల్ నుండి కాల్ చేస్తున్నాను. చెప్పండి. ప్రశ్న అడగండి. మీ పేరు చెప్పి ప్రశ్న అడగండి. నమస్కారం సార్, నా పేరు యుగేందర్. నమస్కారం అండి, చెప్పండి. సార్, చౌకనేలలో 1 ఎకరం పసుపు వేసాను సార్ నేను. ఓకే సార్, ఇప్పుడు ఒక 20 days అవుతుంది సార్. మొదలేదు 25% కూడా మొలక రాలేదు సార్, బయటకు వెళ్ళలేదు. అయితే మీరు అంటే మీకు వర్షం పడ్డదా అండి? వర్షం ఏం లేదు సార్, వర్షం చాలా. లేకపోతే ఒక తడి ఇవ్వండి. తడి ఇవ్వకపోతే రాదండి, బయటకు రాదు. తడి ఇవ్వండి. మీకు వీలైతే ఒక ఇరిగేషన్ ఇవ్వండి. ఇరిగేషన్ ఇచ్చినట్టయితే మొలక బయటకు వచ్చేస్తుందండి. మీరు సార్, మీరు ఉడకబెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు కదా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తల్లి కొమ్ముని పిల్ల కొమ్ముని విడివిడిగా చేయాలి అన్నారు. ఉడకబెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఉడకబెట్టేటప్పుడు మనకేందంటే ఎటువంటి రసాయన రసాలే కలపకూడదండి. అంటే కొంతమంది చాలా మటుకు ఏంటంటే మన చాకలి సోడా ఇట్లాంటి కలుపుతుంటారు. అంటే మనకి ఈ తల్లి కొమ్ముల్ని పిల్ల కొమ్ముల్ని వేరువేరుగా చేసుకుని ఉడకబెట్టి మంచి క్లీన్ వాటర్ అంటే ప్లెయిన్ వాటర్ తీసుకొని ఆ ప్లెయిన్ వాటర్ లోపలనే ఉడకబెట్టాలి. అటువంటిప్పుడు మనం ఉడకబెట్టేటప్పుడు ఇంకోటి ఏంటంటే ఎటువంటి రసాయనాలు కలపకుండా అంటే అసలు మీకు ఏంటంటే మనకి ఎక్స్పోర్ట్ కి ఏంటంటే ఎటువంటి మల విసర్జక పదార్థాలు పసుపు పంట అంటే పసుపు ఉడకబెట్టేటప్పుడు ఎటువంటి అంటకూడదండి. అంటే మనకి ఎక్స్పోర్ట్ కి అంటే మీరు ఇంతకుముందు చెప్తున్నట్టు మనకి పసుపు పంట మంచి ఎగుమతి అవకాశాలు ఉన్నటువంటి పంట ఇది. ఎటువంటి మల విసర్జక పదార్థాలు అంటినా గానీ ఏ దేశం కూడా దిగుమతి చేసుకోవాలి. ఎందుకంటే అది దాంతో మనకి ఏమైతే కార్సినోజెనిక్ అంటే మనకి అంటే క్యాన్సర్ వచ్చేటువంటి శిలీంధ్రాలు ఉంటాయి. కాబట్టి అటువంటిది ఏం చేసుకోకూడదు. అట్లా కాకుండా మనకి బాగా ఉడకబెట్టి బాగా ఎండబెట్టిన పసుపునే మార్కెట్ లో అమ్మాలి. అంటే మనకి ఇప్పుడు నిజామాబాద్ మార్కెట్ లో చూసినట్టయితే చాలా మంది రైతులు ఏం చేస్తుంటారంటే బాగా తేమ శాతం కలిగినటువంటి కొమ్ముని తీసుకొచ్చి అమ్ముతుంటారు. అంటే ఇండివిజువల్ గా ఒక రైతుని గిట్ట తీసుకున్నట్టయితే బాగా ఎండబెట్టగలుగుతాడు. కానీ ఒక మార్కెట్ కి వచ్చిన తర్వాత మాత్రం సరిగా ఎండబెట్టరండి. ఒకవేళ ఎండబెట్టకపోయినట్టయితే అందులో మనకు బూజు పదార్థం వస్తుందండి. దాంతో మనకు అఫ్లోటాక్సిన్స్ వచ్చినాయంటే ఏ దేశం కూడా దిగుమతి చేసుకోదండి. కాబట్టి మనకి ఎందుకంటే మనకి తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య అంటే మేము చాలా మంది రైతులు కూడా చాలా అంటే ప్రోగ్రామ్స్ లలో చెప్తుంటాము. అంటే మనకి మంచి ఎగుమతి అవకాశం ఉన్నటువంటి పంటని మంచి నాణ్యమైనటువంటి పసుపుని గిట్ట మనం తయారు చేసుకున్నట్టయితే చాలా మటుకు అంటే మనకి ఈ ఎగుమతి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అంటే ఈ మధ్యలో మనకు ఆర్గానిక్ పసుపు అని చాలా మటుకు ఇట్లా వస్తున్నాయి. కాబట్టి మనకి అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచి వాణిజ్య స్థాయిలో పండించేటువంటి పంట కాబట్టి అంటే మంచి పంట పండియడమే ముఖ్యం కాదు, దాన్ని ఎలా మనం శుద్ధి చేసుకుని మార్కెట్ తీసుకెళ్తామన్నది చాలా ఇంపార్టెంట్. కాబట్టి బాగా ఎండిన పసుపు అంటే మీకు రైతు భాషలో మనకి ఎలా తెలుస్తుందంటే మనకి 15-20 సంవత్సరాలు అంటే వెళ్ళినట్టయితే అప్పుడు రైతుల గిట్ట అడిగినట్టయితే అడకత్తెరతోటి గిట్ట కట్ చేసినట్టయితే ఒక మెటాలిక్ సౌండ్ అంటే గట్టిగా సౌండ్ వచ్చింది అనుకోండి, అది ఇండికేషన్ ఏంటంటే 10% తేమ శాతం వచ్చిందని. ఆ తేమ శాతం గిట్ట వచ్చింది అనుకోండి మీకు ఏమైతుందంటే మనకి మంచి నాణ్యమైన పసుపు అన్నట్టు. అది అప్పుడు మనకి మార్కెట్ చేసుకోవడానికి వీలవుతుందండి, బాగుంటుందండి. మొత్తానికి పసుపు దిగుబడిలో ఎలాంటి జాగ్రత్తలు వహిస్తే అధిక దిగుబడిని సాధించవచ్చు అనేది చాలా చక్కగా సూచనలు అందించారు మనోహర్ గారు. ధన్యవాదాలండి. అదనపు సమాచారం కోసం మీరు సంప్రదించాల్సిన మా చిరునామా డాక్టర్ ఏ మనోహర్ రావు, ప్రొఫెసర్ అండ్ హెడ్,
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్. సెల్ నంబర్ 9391248462. ఇది నేటి రైతు నేస్తం కార్యక్రమం. తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్కారం అండి. అరే రాఘవ్, విత్తనాలు కొన్నావు, కీటనాశకాలు కొన్నావు, ఇంకా ఎరువు కొన్నావు. వీటన్నిటికీ డబ్బెక్కడి నుంచి వచ్చింది? గోపాల్, ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు? నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. కార్డా? ఇదేమిటి? ఏంటా, ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది. ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేం సామాన్లు కావాలో ఇవన్నీ కొనొచ్చు. అట్టగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు. తగే సమీపంలోని బ్యాంకుకు వెళ్ళు, కార్డు తీసుకో, ఇంకా బోలెడు లాభాన్ని పొందు. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో, ఎన్హెచ్ఎం ఉద్యానశం. మా కోరిక మీ చిరునవ్వు. क्यों ताऊ, सरपंची छोड़ के रंगाई शुरू? बेटा याद रख, लाल रंग मतलब खतरा, जैसे इस हैंडपंप का पानी। मतलब? बताता हूँ। सरपंच जी जानते हैं बिटिया दांतों की बीमारी से क्यों पीड़ित है? कारण है दूषित पानी। हानिकारक रसायनों से दूषित पानी का सेवन करने से गंभीर बीमारियां हो जाती हैं। सरपंच होने के नाते गांव के हर हैंडपंप की जांच करवाएं और अगर पानी दूषित हो तो लाल रंग करवाएं। कहाँ चल दी? साफ और सुरक्षित पानी लेने। सही कहते हैं काका, लाल मतलब खतरा। जल ही जीवन है।